అండి, అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు వచ్చేసి డే 3 డైట్ వెయిట్ లాస్ వీడియో అనమాట. సండే వచ్చిందనమాట. ఆల్రెడీ నిన్న చేసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను. నేను నిన్న పెట్టిన వీడియో వచ్చేసి మీరు ఈరోజు చేసుకోండి. ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి మీరు రేపు ఎల్లుండి చేసుకోండి అనమాట. నేను ఒక రోజు పెట్టిన వీడియో మీరు 2 రోజులు చేసుకోండి. అక్క మీరు పెడుతున్నారు, అక్క వీడియోస్ పెట్టండి, డే 3 పెట్టండి, డే 2 పెట్టండి అని పెడుతున్నారు కదా. డే 2 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే నేను అప్లోడ్ చేసేసాను. ఇప్పుడైతే నేను డే 3 వీడియో చేస్తున్నాను. డే 2 వీడియో అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు డే 3లో మళ్ళీ డే 2 రొటీన్ ఏం ఉండదు అనమాట. ఇది డే 3 కదా, ఇది వేరేగా ఉంటుంది. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ రాత్రే నానబెట్టేసాను. ఆ క్లిప్ అయితే మధ్యలో యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఉదయం లెగ్గానే వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. వెయిట్ చాలా ఇంప్రూవ్ అయ్యిందనమాట నా వెయిట్. మీరు కూడా చెయ్యండి. వెయిట్ మిషన్ అనేది తప్పనిసరి ఉండాలి. నేను ఎక్కువ నేను ఈ పెద్ద వీడియోలో చెప్తే లాంగ్ వీడియో అయిపోతుంది అనమాట. నేను చిన్న షార్ట్ వీడియోస్లో మీరు చేసే కామెంట్స్కి అయితే నేను షార్ట్ వీడియోస్లో ఆన్సర్ అయితే చెప్తానమాట. మీరు అడిగే ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో చెప్పేస్తాను. నేను ఈ వీడియోలో కానీ చెప్పాను అనుకో, మీరు అడిగినవన్నీ వీడియోలో ఎంత అయిపోతుంది, నా వెయిట్ వీడియో కూడా మళ్ళీ ఇది అయిపోతుంది అనమాట. సో అందుకనే ఎవరైనా కామెంట్ అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను వీడియో కామెంట్స్ షార్ట్స్ రూపంలో నేను కామెంట్స్ అయితే చెప్పేస్తాను. కామెంట్స్కి రాత్రి అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని నానబెట్టేశాను. మీకు ఆ క్లిప్ అనేది యాడ్ చేస్తాను. ఉదయం లేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి వెయిట్ చెక్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే తాగేశాను వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇప్పుడు బ్రష్ స్నానం అయింది కదా, మీరు స్నానం చేసుకోకపోయినా పర్వాలేదు. బ్రష్ చేసిన తర్వాత సియా సీడ్స్ నీళ్ళు అనేవి తాగాలి కదా. ఇప్పుడైతే నేను నీళ్ళు అయితే వేడి చేసుకున్నాను. ఇదిగోండి, నేను ఇక్కడే ఇస్తాను, మిగతాదంతా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే ఇది మొత్తం మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ మీద పెట్టి వాయిస్ ఇస్తాను. మిగతా డే మొత్తం షూట్ చేసిందంతా. ఇదిగోండి, రాత్రి నానబెట్టాను కదా సియా సీడ్స్. ఇదిగోండి, ఒక 3 స్పూన్లు అయితే ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి వాటర్ తాగినప్పుడు అంతా ఆ వాటర్లో వేసుకోవచ్చు. మళ్ళీ జ్యూస్ తాగుతాం కదా, జ్యూస్లో కూడా కలుపుకోవాలా. ఇంకొన్ని వేసుకుందాం. ఎక్కువే నానబెట్టాను. ఒకరోజు సియా సీడ్స్, ఒకరోజు సబ్జీ సీడ్స్ అలా కలుపుకొని తాగాలన్నమాట. ఇందులో లెమన్ పిండుకోవాలి. ఈ రోజుకైతే లెమన్ లేదు. ఇప్పుడే వెళ్ళారనమాట మార్కెట్కి. ఇంకా డైట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఈ రోజుకి లెమన్ లేదు. లెమన్ ఉంటే మీరు పిండుకొని లెమన్ వేసుకొని తాగండి. నాకైతే లెమన్ లేదు. ఒట్టి వేడి నీళ్ళు సియా సీడ్స్ నీళ్ళు వేసుకొని తాగేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ జ్యూస్, ఈరోజు నిన్న ఫ్రూట్ వేసుకున్నాం కదా, ఈరోజు ఏం వేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది నెక్స్ట్ జ్యూస్లో అన్నీ వాయిస్ ఇచ్చేస్తాను. కొద్దిగా ఫాస్ట్ పెడతాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ పెట్టేస్తాను. సో జ్యూస్ చేసేటప్పుడు మళ్ళీ తీసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు మళ్ళీ తాగలేదు అనుకోగలరు, తాగుతాను. సీడ్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయేవి. మరీ వేడి చేసుకోవద్దు, మీరు తాగేటట్టు వేడి చేయండి. మీరు ఎంత వేడి తాగుతారో అంత వేడైతే చేసుకోండి. ఇంకొకటి మళ్ళీ అడుగుతున్నారు మిల్క్ తాగొచ్చా అనేసి. నేను అది ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి పెడతాను, ఎలా తాగాలి ఏంటి అనేది. మిల్క్ పన్నీర్ తీసుకునేటప్పుడు మిల్క్ తీసుకోవచ్చు, కానీ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చేస్తాను. సో వాటర్ అయితే తాగేసాను. ఇంకా నెక్స్ట్ జ్యూస్ చేసేటప్పుడు కలుసుకుందాం. ముందు రోజు నైటే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకోవాలి కదా. ముందు రోజు నైటే 2 బాదము, ఒక వాటర్ మిలన్ సీడ్స్ ఒక స్పూను. మీ వీడియో చూస్తుండగా నేను కింద అయితే పడేశాను. సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూను, ఒక 3 కిస్మిస్లు, ఒక పంప్కిన్ సీడ్స్ ఒక స్పూను, ఒక వాల్నట్, ఒక అంజీర్ వేసేసి దాంట్లో 2 డేట్స్ వేసేసి నానబెట్టేయండి. డేట్స్ నేను ఉదయం వేసాను, అందులో వేయడం మర్చిపోయాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకో గిన్నెలో వచ్చేసి ఒక 2 స్పూన్లు వచ్చేసి సియా సీడ్స్ నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న సియా సీడ్స్ వచ్చేసి పొద్దున్న మనం వేడి నీళ్ళల్లో రోజు మొత్తం తాగే నీళ్ళల్లో కలుపుకోవాలి. జ్యూస్లా వేడి నీళ్ళల్లో కలుపుకోవాలన్నమాట. 2 స్పూన్లు కాకపోతే ఒక 3 స్పూన్లైనా నానబెట్టండి, మీకు రోజంతా రావాలంటే. ఇలా నానబెట్టేసి దాని మీద మూతలు పెట్టేసి పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఉదయాన్నే మనము లెగ్గానే వాష్రూమ్కి వెళ్ళి వచ్చి వెయిట్ అయితే చెక్ చేసుకోవాలి. నా వెయిట్ అయితే ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను, నిన్న కూడా చూపించాను కదా. ఈరోజు వెయిట్ వచ్చేసి నాకు చూశారు కదా ఎంత ఉందో, 86
80 పాయింట్స్ ఉన్నాయన్నమాట. 86 కేజీస్ 80 పాయింట్స్ ఉన్నాయి. సో ఇలా వెయిట్ చూసుకున్నాను. ఇంకా నేను ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఫోన్ పట్టుకోవడం వల్ల కొద్దిగా ఒక 20-30 పాయింట్స్ అయితే ఎక్కువ చూపిస్తుంది. సో ఇలా అయితే వెయిట్ అయితే చూసుకున్న తర్వాత వెంటనే వచ్చి వెయిట్ చూసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి హాట్ వాటర్ ఒక గిన్నెలో మరగబెట్టుకొని లేదంటే అవెన్లోనే పెట్టుకొని తాగి, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోండి. ఇంకా నేను వచ్చేసి వెయిట్ చూసుకుని వెంబటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాటర్తో అయితే నేను వేసుకుంటానన్నమాట. డ్రై ఫ్రూట్స్ అయితే పొద్దున్నకి నానిపోయేవి చక్కగా. ఇప్పుడు వచ్చేసి వేడి నీళ్ళు తాగేసాను. ఇంకా చక్కగా లిఫ్ట్ టీ ఉంది కదా, స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని లిఫ్ట్ టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ కాఫీలు తాగాలనుకునే వాళ్ళు టీ కాఫీలు తాగండి. లేదు లెమన్ టీ గ్రీన్ టీ తాగుతామనే వాళ్ళు అది కూడా తాగొచ్చు. టీ కాఫీలు తాగే వాళ్ళు ఏంటంటే తేనె కానీ బెల్లం కానీ వేసుకొని చేసుకోండి. లేదు మాకు అలా తాగలేము అని అంటే కొద్దిగా షుగర్ వేసుకోండి. మరి కొద్దిగా తింటే ఏమీ కాదు. తినకపోతే మంచిదే. షుగరు రైసు మనం ఎంత దూరం పెడితే అంత మంచిదే. కానీ ఉండలేము అంటారు చూడు, వాళ్ళైతే ఇంకా కొద్దిగా ఇంకా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోండి. నేనైతే నాకు అలవాటే, టీ కాఫీ అన్నీ అలవాటే. ఇంకా మానేస్తాను, తాగాలనిపిస్తే తాగుతాను అనమాట. ఎప్పుడో తలనొప్పి వస్తే తాగుతాను. ఇంకా ఇదైతే మనం తాగేసాను కదా, నేను మళ్ళీ సియా సీడ్స్ వేడి నీళ్ళల్లో సియా సీడ్స్ వేసుకొని తాగేసాను. అవి కూడా ఒక 1/2 లీటర్ తాగేసిన తర్వాత జ్యూస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న ఫ్రూట్ జ్యూస్ చూపించాను కదా, ఈరోజు వచ్చేసి బీట్రూటు, క్యారెటు, కొన్ని తులసి ఆకులు, కొద్దిగా కరివేపాకు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే చిన్న అల్లం ముక్క వేసుకోండి. నా దగ్గర ఈరోజు లేదనమాట అల్లం ముక్క. డేట్స్ అనేవి రాత్రే నానబెట్టుకోండి, చక్కగా గ్రైండ్ అయిపోతాయి అనమాట. మిక్సీలో గ్రైండ్ అయిపోతే పొద్దున్న లేసేస్తే గ్రైండ్ అవ్వట్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, డేట్స్ గట్టిగా అయిపోయేవి అనమాట. ఇంకా రాత్రి నానబెట్టుకున్నా లేదంటే పొద్దున్న లెగ్గాన్ని నానబెట్టుకున్నా బాగుంటాయి. మనం అన్నీ మనం వేడి నీళ్ళు కాఫీ తాగేసరికల్లా నానిపోతాయి. జ్యూస్ అయితే చక్కగా అన్ని డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్, తులసి ఆకులు, కరివేపాకు, డేట్స్ కూడా వేసేసి మిక్సీ అయితే మంచిగా గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసుకొని చక్కగా కొన్ని నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. జ్యూస్ ఎక్కువ తాగినా పర్లేదు, ఎందుకంటే మనం ఉదయం 9 గంటలకి జ్యూస్ తాగుతాం కాబట్టి 12 వరకు మనకు ఆకలి అనేది వేయదనమాట. కొద్దిగా ఎక్కువే తీసుకోండి జ్యూస్ వచ్చేసి, నీళ్ళు వేసేసి. లేదు ఇంట్లో పిల్లలకి ఎవరికైనా ఇద్దామన్నా మంచిదే, ఎయిర్ ఫాల్ అనేది అవ్వదనమాట. జుట్టు గట్టిగా ఉంటుంది, మనకి కలర్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. మొహం కూడా చాలా బాగుంటుంది ఇలాంటి జ్యూసులు తాగితే, డ్రై ఫ్రూట్స్ జ్యూసులు తాగితే. ఇంకా వడకట్టుకొని ఈరోజు అయితే చాలా ఎక్కువైంది జ్యూస్ వచ్చేసి. ఇంకా అలానే ఎక్కువైనా పర్లేదనేసి ఇంకా జ్యూస్ అయితే తాగేసాను అనమాట. దాంట్లోనే ఒక 2 స్పూన్లు సియా సీడ్స్, ఇంకా కొద్దిగా లెమన్ కొద్దిగా పిండుకొని తాగండి. అల్లం ముక్క వేయని వాళ్ళు జింజర్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కొద్దిగా వేసుకొని కలుపుకొని తాగినా మంచిదే. దీనికి ఇంకొకటి వీట్ గ్రాస్ పౌడర్ అని ఉంటుంది, ఇప్పుడు నా దగ్గర లేదు, నేను తెప్పిస్తాను 2 రోజులు పోయిన తర్వాత. అది కూడా తెచ్చి కలుపుకొని తాగితే బాగుంటుంది. వీట్ గ్రాస్ పౌడర్ అని ఉంటుందన్నమాట. సో అది కూడా మనం జ్యూస్లో కలుపుకొని తాగితే చాలా మంచిదే. అయితే నేను నిమ్మకాయ సియా సీడ్స్ కలుపుకొని తాగేసాను. జ్యూస్ అయితే ఈరోజు చూసారు కదా, ఫుల్గా అయిపోయింది జ్యూస్ వచ్చేసి. ఇంకా 12 వరకు అనేది ఆకలి అనేది ఇదనమాట. జ్యూస్ చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం ఏంటంటే అన్నీ వేస్తాం, ఎలా ఉంటుందేమో అనుకుంటాం, కానీ టేస్ట్ అన్ని రకాలు కలుస్తుంది కదా, మిక్స్డ్ జ్యూస్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. మా ఆయనకి టేస్ట్ చేస్తావా అని అడిగితే కొద్దిగా అయితే ఇచ్చానమాట, టేస్ట్ చేశారు. ఇంకా రేపటి నుండి ఆయనకి కూడా జ్యూస్ ఇమ్మంటున్నారు. ఇంక హెల్దీ కదా జ్యూస్ అయితే తాగేసాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, లంచ్లోకి వచ్చేసి ఏమేమి చేస్తానో రండి చూపిస్తాను. లంచ్లోకి వచ్చేసి బెండకాయ చేపల కూర వండుతున్నాను. ఇంకా టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను, ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను. ఫిష్ వచ్చేసి మీకు మామూలు ముక్కలు ఉంటాయి కదా, ఇది వచ్చేసి ముక్కలు ఏంటంటే నాకు ఫ్రై ముక్కలు లేవన్నమాట, అందుకనే ఈ ముక్కలు తీసుకున్నాను. ఫ్రై ముక్కలు ఉంటే మీరు కొద్దిగా ఆయిల్ వేసుకొని పెప్పర్ సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. లేదు అంటే ఇలానే కర్రీలో కలుపుకుంటామంటే ఇలా నేను కర్రీ చేసేటట్టే కర్రీ చేసుకోండి. నాకంటే ఈరోజు ఏంటంటే మా ఆయన ఇలా తీసుకొచ్చారు చేపలు, ఇలా బాగుంటాయి ఇవి అనేసి ఇంకా వాళ్ళకి చేపలు ఏంటి కూర వండాను. నాకేంటంటే ఈ 2 ముక్కలు తీసుకున్నాను. పిండి చూశారు కదా,
పుల్కాలు చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి రాగిపిండి గోధుమ పిండి చక్కగా సాల్ట్ ఏమి వేయకుండా వాటర్ వేసేసి మెత్తగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు వచ్చేసి కూర అయితే ప్రిపేర్ చేసుకుందాం. కలుపుకొని నానబెట్టుకోండి. కూర అయ్యేలోపు పిండి అనేది చక్కగా నానిపోతుంది. తినేటప్పుడే మనం పుల్కాలు చేసుకోవాలి. కొద్దిగా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా గడ్డుప్పు అనేది వాడుకోవాలి. కొద్దిగా వేసేసి 4 వైపులు కలిపేసి మూత పెట్టేయండి. సిమ్లో పెట్టి మూత పెడితే కూర అనేది టమాటా ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఈలోపు వచ్చేసి టమాటా ముక్కలు ఉడికేలోపు చిన్నగా బెండకాయ ముక్కలు అయితే కట్ చేసుకోండి. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. మరి చిన్నగా అయితే కూర అనేది చిదిరిపోద్ది కదా, అందుకని ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఈ లోపు వచ్చేసి టమాటా ఉల్లిపాయలన్నీ మంచిగా మగ్గిపోయావన్నమాట. అందులోనే వచ్చేసి ఈ బెండకాయ ముక్కలు వేసేసి 4 వైపులు కలిపేసి కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. కొన్ని వాటర్ వేసిన తర్వాత కొంతసేపు ఉడికిన తర్వాత దాంట్లో చేప ముక్కలు వేసేసి మూత పెట్టుకున్నాను. మళ్ళీ రిటర్న్ చేసి కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకున్నాను. చక్కగా సిమ్లో పెట్టే కూర అయితే ఉడికిపోయిందనమాట. చక్కగా ఉడికిన తర్వాత ఈ లోపు వచ్చేసి రోటీలు అయితే నేను చూసారా కలిపే పిండి 3 రోటీలు అయ్యాయి అనమాట. నేనైతే 2 తీసుకుంటాను. 2 తీసుకోవాలి. లేదు అంటే ఒకటి తీసుకో, పెద్దదైతే ఒకటి, చిన్న సైజు అయితే 2 తీసుకోవాలి. చేపల కూర, బెండకాయ చేపల కూర దగ్గర పడింది కాబట్టి అందులో మరీ మనకు కొద్దిగా నీసు వాసన లేకుండా కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. మీరు ఉంటే జింజర్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే అల్లమైనా దంచి వేసుకోండి. అల్లం లేదు కాబట్టి నేను వేసుకోలేదు. కూర దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు దించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి పుల్కా కాల్చుకుందాం. ఆయిల్ వేసుకోకుండా పుల్కా అయితే కాల్చుకోవాలి. రాగి పిండి గోధుమ పిండి కదా, కొద్దిగా కాలనట్టే ఉంటుంది కానీ పర్లేదు, అలానే తీసుకోవాలి. ఇలా లైట్గా కాలితే సరిపోతుంది అనమాట. ఈరోజు లంచ్లోకి వచ్చేసి చూసారా బెండకాయ చేపల కూర, ఇంకా కీరా ముక్కలు, 2 పుల్కాలు అనమాట. సో చక్కగా అయితే ఫుల్ కీర తొక్క తీయకుండా కీరా ముక్కలు అయితే కట్ చేసుకొని ఫుల్ కీర అయితే పెట్టుకున్నాను. ఒక 2 రోటీలు పెట్టుకున్నాను. దాంట్లో వచ్చేసి కర్రీ ఉంది కదా, మనం చింతపండు యాడ్ చేయం కాబట్టి ఒక నిమ్మకాయ చెక్క కర్రీలో వేసుకుంటే చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా తెలియకపోతే. నేనైతే కూర అంతా వేసుకున్నాను, కొద్దిగా ఉంచేసాను అనమాట. కూర ఎంత తిన్నా పర్లేదు, నేను చెప్తున్నాను ప్రతి వీడియోలో. కూర 2 కప్పులు తింటే రైస్ 1 కప్పు తీసుకోవాలి. 2 రోటీలు తీసుకునే దగ్గర ఇంత కూర తీసుకోవాలన్నమాట. 2 కప్పుల కూర. నేనైతే ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాను. లంచ్ చేసేసరికి 12:30 అయిపోయిందనమాట. నాదే లంచ్ ముందు చేసేస్తున్నాను. వాళ్ళకి పక్కన అయితే వండుతున్నాను ఇంట్లో వాళ్ళకి. ఇంకా టైం టు టైం తింటేనే మనకు వెయిట్ లాస్ అనేది తొందరగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. టైం మెయింటైన్ చేయాలి. సగా ఫస్ట్ అయితే తొక్క తీయని కీరా ముక్కలు వచ్చేసి ఫుల్గా తినేసి తర్వాత రోటీ బెండకాయ కూర తినాలి. తర్వాత చేప ముక్కలు వచ్చేసి అందులో అంచుకోవాలన్నమాట. రోటీ బెండకాయ కూర అయితే తినేసాను. బెండకాయ కూర బాగుంది. ఎలా వస్తుందేమో అనుకున్నాను కానీ బాగుంది, చక్కగా ఉంది. మనం ఏంటంటే ఏ ఆయిల్ తక్కువ వేసాము, కారం లేదు, కానీ ఎలా వస్తుందేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది. నిమ్మకాయ పిండాను కదా, పుల్లగా చాలా బాగుంది కూర వచ్చేసి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు మీరు వీడియోస్ చూస్తుంటే, నాకు లైకులు చేస్తుంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీ గురించి అయితే నేనైతే వీడియోస్ చేస్తున్నాను. సో చక్కగా నేనైతే లంచ్ అయితే తినేసాను అనమాట. లంచ్ తినేసిన తర్వాత మొత్తం తినేసాను చూడండి. ఈరోజు ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఫుల్ అయిపోయింది అనమాట. ఈ కీరా ముక్కలు, రోటీ, బెండకాయ కూర ఇదంతా తినేసరికి కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఏం చేస్తాను ఏంటనేది స్నాక్స్లో చూపిస్తాను. సో ఇన్ని గనం తింటే ఎవరి కడుపు నిండదు చెప్పండి. ఇది తిన్న తర్వాత వచ్చేసి మనం వచ్చేసి 1/2 అవర్కి వాటర్ అయితే తీసుకోవాలి. దాహం వేస్తే కొన్ని తీసుకోండి వాటర్ వచ్చేసి. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి నేను మూందాలు తీసుకున్నాను. ఒక గిన్నెలో మూందాలు వేసుకొని ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి, ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. దాంట్లో అవన్నీ కలుపుకొని దాంట్లో కొద్దిగా పెప్పరు సాల్ట్ వేసుకోవాలి. పెప్పరు సాల్ట్ వేసుకున్న తర్వాత నేనైతే పచ్చిమిర్చి, మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, లేదు అంటే పెప్పర్ వేసుకోండి. లేదు అంటే కారం కావాలంటే కొద్దిగా యాడ్ చేయండి, కారం యాడ్ చేయకూడదు అసలు. అందులో వచ్చేసి కారం, పెప్పరు సాల్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా వేయించిన పల్లీలు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని 4 వైపులు కలుపుకొని ఇంకా గిన్నెలో అయితే వేసుకొని తినండి. ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి అందరికీ కావాలనేసి ఎక్కువ అయితే చేశాను. నేనైతే తీసుకునేది 1 కప్పే, చూశారు కదా ఆ కప్పు నిండా తీసుకుంటున్నాను. నిండా కూడా కాదు, అంత అయితే సరిపోతుంది నాకు.
తర్వాత వచ్చేసి సియా సీడ్స్, వేడి నీళ్ళలో సియా సీడ్స్ కలుపుకొని ఈ కప్పుతో ఈ మూందాలు తినేసాను. తిన్న తర్వాత ఒక వేడి నీళ్ళలో సియా సీడ్స్, నిమ్మరసం కలుపుకొని తాగేసాను. ఈరోజు వచ్చేసి నేను గ్రీన్ టీ, లెమన్ టీ తీసుకోలేదు. పొద్దున్నే తీసుకున్నాను, మనకు చాలా వేడి అయిపోతుంది అనేసి ఇంక తీసుకోలేదనమాట. సో స్నాక్స్కి వచ్చేసి మూందాలు తినేసి ఇంక ఈ వేడి నీళ్ళు తాగేస్తే ఇంకా మనకు 6-6:30 దాకా ఆకలి అనేది అయ్యదు. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు 11:30, 12 తింటే మళ్ళీ నాకు సాయంత్రం కల్లా ఆకలి వేస్తుంది అనేసి. కొద్దిగా మూందాలు ఇలాంటివి కొద్దిగా ఎక్కువ తినండి, ఏం కాదు. ఆనియను టమాటా వేసుకొని తింటే ఆకలి అనేది వేయదు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్, డిన్నరు అవుతుంది అనమాట. మనం 6కి తినేస్తాం కాబట్టి నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి, మిల్క్ బ్రెడ్ అస్సలు తీసుకోవద్దు. బ్రౌన్ బ్రెడ్ తీసుకొని ఒక ఆనియను, ఒక టమాటా, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకోండి. ఒక పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకొని దాంట్లో కొన్ని పాలు వేయండి. పాలు వేస్తే మీకు ఏంటంటే ఇది మన బ్రెడ్ ఆమ్లెట్ స్మూత్గా చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొన్ని పాలు వేసేసి 4 వైపులు కలిపేసి దాంట్లో 2 గుడ్లు కొట్టుకోండి. 2 గుడ్లు కొట్టి చక్కగా కలిపేయండి. ఆ గుడ్లు, ఆనియన్, టమాటా అంతా మంచిగా కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోకుండా ఒక 2 బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, 2 బ్రెడ్ పీసెస్ చక్కగా ఈ వైపు ఆ వైపు చక్కగా కాల్చేసేయండి. కాల్చేసిన తర్వాత మనం కలుపుకున్నాం కదా ఈ ఆమ్లెట్ గురించి కలుపుకునేది కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ వేయకండి, తక్కువే చూసుకోవాలి. ఆయిల్ వచ్చేసి మనం డేలో ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా కౌంట్ చేసుకోవాలి. ఆమ్లెట్ గురించి అనేది కలుపుకున్నాం కదా, అది సగం వేసేసి 4 వైపులు సర్దుకొని దాని మీద బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఇంకా మిగతా సగం ఉంది కదా ఈ సగం కూడా ఆ బ్రెడ్ పీసెస్ మీద వేసేసి కొద్దిసేపు సిమ్లో పెట్టి కాలనివ్వండి. సిమ్లో పెట్టి కాలితే ఏంటంటే మనకు తొందరగా మాడదు. వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, ఆనియన్, టమాటా, అవి అనేవి ఉడుకుతాయి అనమాట. సిమ్లో పెట్టి కాలిన తర్వాత రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు రిటర్న్ చేసి కాల్చనివ్వండి. రిటర్న్ కాలిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని తినండి. నేను చెప్పినట్టు ఫస్ట్ అయితే తొక్క తీయని కీర, ఫుల్ కీర తినండి. తర్వాత వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ తినండి. నేనైతే చక్కగా తొక్క తీయని కీర అయితే తినేసాను ఫుల్గా. ఒక ఫుల్ కీర తిన్నామంటే మనం బ్రెడ్ ఆమ్లెట్ తినేసరికి కడుపు ఫుల్గా అయిపోతుంది అనమాట. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఫస్ట్ కీర తినండి, తర్వాత మనం చేసుకునే లంచ్ కానీ స్నాక్స్ కానీ డిన్నర్ కానీ చేయండి అని చెప్తున్నాను. చక్కగా మనం ఇదైతే కడుపు అయితే ఫుల్గా నిండిపోతుంది. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఈ రోజుకైతే మన డిన్నర్లోకి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. డే 3లో మీ డైట్ ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. తప్పకుండా మీ డైట్ ఎలా సాగుతుందో, ఎంత తగ్గారో ఏంటనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేసి నాకు చెప్పండి. వీడియోకి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.